హలో గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. టైం అయితే 6 అవుతుంది అనమాట. సో బ్యాగులు చూసారా ఎన్ని ఉన్నాయో. సో ఈ బ్యాగులన్నీ మోసుకొని వెళ్తున్నాం వైజాగ్ 10 days ట్రిప్కి అనమాట. సో చాలామంది అంటున్నారు సమ్మర్ హాలిడేస్కే వెళ్తున్నావా అనేసి. సమ్మర్ హాలిడేస్కి అలానే నాకు కొంచెం కూడా వీక్నెస్ ఉంది కదా, సో కొంచెం ఫ్రీగా ఉంటాను. ఫ్రీగా అయ్యాక ఇక్కడికి మళ్ళీ వద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. అది మ్యాటర్. ఏమని సో మా ఆయన కూడా రెడీ అయిపోయారు, బ్యాగ్ సర్దిసుకున్నారు. అంటే మమ్మల్ని దిగబెట్టేసి అతను మళ్ళీ డ్యూటీకి వచ్చేస్తారు అనమాట. అదేవిధంగా మమ్మల్ని దిగబెట్టడానికి ఇప్పుడు వస్తున్నారు. అది మ్యాటర్. గీతూ, లెనిషా, హాయ్, సే హాయ్. హాయ్. అది ఎందుకు? అది పట్టుకుంటావా ఇప్పుడు? అన్నీ పట్టేసుకుంటారా? ఈ బ్యాగులన్నీ డిక్కీలు ఎక్కడ పడతాయి? లేని బాయ్ బాయ్. భయం లేదు దానికి అసలు. ఇంక స్టార్ట్ అవుతున్నా. ఎక్కడికి వెళ్తున్నా? ఏం చూపిస్తున్నా? ఇంకా కార్ ఎక్కిన వెంటనే మా గీతం అయితే పడుకొని పోయిందనమాట. లెనిషకి మాత్రం నిద్ర రాదు. బొట్టు పెడితే పొట్టు చేరిపించింది చూసారా బొట్టు. ఏటంచదా ఏటంట నువ్వు? హాయ్ చెప్పు. ఎలాగంటావు? హాయ్ ఫ్రెండ్స్. ఎలాగంటావమ్మా? ఏంటది? బస్సు చెప్పు. బస్సు, కారు చెప్పింది. కాజు, లారీ, లారీ చూసారా అలా చెప్తుందా? తాత, పాప. నెక్స్ట్ పాప. ఇంకా మామా, నాన్న. నాన్న చెప్పు. అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, తాతమ్మ. పాప కాదే తాతమ్మ. బానమ్మ. బాను అని పిలు. మా ఈ మధ్య చిన్ని చిలుకు పలుకలు అయితే పలుకుతుంది అనమాట కదా. ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర ఆగామన్నమాట. నేను ఎందుకు ఆగామని అదే అంటావా లేదా అనుకొని అడిగాను. కొంచెం గట్టిగా అంటావేమో అనుకున్నాను. నీకు బుర్రలేదు పెడతారు. పెట్రోల్ పంప్ దగ్గర ఎవరైనా ఎందుకు ఆగుతారు? పెట్రోల్ కొట్టేసరికి ఆగుతారా అంటావేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అలా అవును, ఆ డౌట్ భలే రైట్ చేశారు. నాకు తెలీదు. మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నన్ను నువ్వు చెప్పినాను అంతలో. ఎందుకంటారు? కానీ పెట్రోల్ అంటే ఎక్కువ పెట్రోల్ బండ్లు వచ్చేయడం వల్ల పెట్రోల్ బంక్ అని అలవాటు అయిపోయిందేమో అందరికి కదా. జనాలు కార్లు పెద్ద పెద్ద వెహికల్స్కి అయితే డీజిల్ పెట్రోల్ ఆప్షన్. టూ వీలర్ డీజిల్ లేదు కదా, పెట్రోల్ కొట్టించారు. ఇంకా వైజాగ్ అయితే వచ్చాం అనమాట. చూడండి ఎలా చూస్తుందో మళ్ళీ. నీ షో ఇది లేచిపోతుంది కూర్చుంది. ఎక్కడికి ఎక్కడికి? ఎవరు? అల్లుడు అల్లుడు ఎవరు? చూసాడు చూసాడు అడేదో పని చేస్తున్నట్టు ఉన్నాడు. బండి తాళం తీస్తాడు. ఎవడాడు? మీ అమ్మమ్మ వారం రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చింది, మురిసిపోతుంది కదా. మురిసిపోతుంది కదా. ఎక్కడికి వచ్చావు?
గేమ్ చూసావా అడేవాడు కారేం తెప్పినాం ఫైనల్ గా నాకు అన్నారింటికి అయితే వచ్చానండి. ఎన్ని బ్యాగులండి, ఇదేదో షాప్ పెడుతున్నట్టుగా ఎప్పుడు వచ్చి నీ బ్యాగులు మోసుకొని రావడం, బ్యాగులు మోసుకొని వెళ్ళడమే సరిపోద్ది నా జీవితానికి. అదే ఆట ఎంత వేడుకుంది. వెళ్దామా? ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే మేము బండి వేసుకొని బైక్కి వచ్చామన్నమాట. నా సెల్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా, సో అది ఈ మధ్య గడిగడికి ఎక్కువ అయిపోయింది. సో మొబైల్ చూద్దామని చెప్పేసి, అంటే సెల్ లేకుండా పని ఏం అవ్వదు కదా. సో మనం సోషల్ మీడియాలో ఉండాలంటే ఫస్ట్ మొబైల్ ఉండాలి కదా. మళ్ళీ మీరు తిట్టకండి హెల్త్ బాగోపోయినా తిరుగుతున్నామని. మెయిన్ నా మొబైల్ చాలా ప్రాబ్లం, ఒక 4 days నుంచి ఫేస్ చేస్తున్నా. నర్సీపట్నంలో చూపించాం కానీ వాళ్ళు 20,000 ఎంతో చెప్పారు గ్లాస్ మార్పించడానికి. ఆ 20,000 పెట్టి గ్లాస్ మార్పించుకునే బదులు కొత్త మొబైల్ తీసుకోవడం బెస్ట్ కదా అనిపించింది అనమాట. అంటే చూడడానికి వచ్చాం, ఏమైనా నచ్చుతాయో లేదో చూద్దాం. ఇంకా చూసామన్నమాట, చూసేసి వెళ్ళిపోతున్నాము. నేను నా మొబైల్కి కూడా ఎక్స్చేంజ్ ఇస్తాను అన్నారు కదా, నువ్వు ఎందుకు అలా? ఈరోజు అయితే మా డాడీ దగ్గరికి వచ్చాను కదా, నాకు ఇష్టమైన సాంబార్ ఇడ్లీ అనమాట. మా ఆయనకి కూడా ఇష్టంలేండి. ఇంకిద్దరం కలిసి తినేస్తున్నాము. ఫోన్ అయితే తీసుకోలేదు, మళ్ళీ చూడాలి రేపు వెళ్ళి. ఇప్పుడైతే పిల్లలు డ్యాన్సులు చేస్తారంట. పిల్లలు అయితే ఇద్దరు ఉన్నారు, ఏడలేదు. మేము వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడు డ్యాన్స్ చేస్తారంట. స్పీకర్ పట్టుకొచ్చాము. అలాగే తప్పుగా ఎత్తుకాలిగా. ముద్రకొందట. అప్పుడు చిన్నప్పుడు అలాగే అనేవాళ్ళు, పిల్లల్ని ఆడించినప్పుడు కొబ్బరి పండంలో నీళ్ళు ఉన్నాయో లేదో ముద్రకొంద లేతకుందని అనేవారు. గీతక బ్యాడ్ అయిపోయి టైంకి పడుకోవట్లేదు. ఇప్పుడు టైం 11:30 అయ్యింది. పడుకో ఫస్ట్. నీకే వీడియో తీసాను, చెల్లి పడుకోవట్లేదా? సరే ఇప్పుడు నువ్వు పడుకుంటు పో. ఫస్ట్ చెల్లిని కసురుతాను నేను. ఏం గీతో లెనిషా, లెనిషా ఎందుకు కొడుతున్నావు? లెనిషా అల్లరి చేస్తుంది, వాళ్ళ తాత కొడుతుంది. చూడు ఎలా కొడుతుందో. ఏం కొడుతున్నావు? ఏమి జుత్తు లాక్కుంటాను. చూడటానికి ఇలా ఉందని కానీ ఏటనుకుంటాను ఇది చెప్తాను. మా ఆయన చూసారా, నా వీడియో చేస్తాను. ఒక లైక్ అని కొడతావా? కొట్టవా? నువ్వే కొట్టపోతే ఇంక బయట లేట్ కొడతారు. నేనే నీకన్నా ఆలే నయమైతే అంటే నా వ్లాగ్స్ నచ్చవు. ఇండైరెక్ట్గా చెప్తాను. నువ్వు నచ్చవు కానీ నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను, నీ వీడియోస్ చూస్తాను, కామెంట్స్ అని పెడతాను. నాకు అదొక ఇష్టం, సరదా అనమాట. అంటే అదొక సైకో ఆనందం అనమాట. అది నాకు ఇష్టం. అదే నీకు ఒక సైకో ఆనందం అంటున్నా. నువ్వు నాకు నచ్చవు, నీ వీడియోస్ నచ్చవు కానీ నీ వీడియోస్ చూడడం అంటే నాకు ఇష్టం. దానికన్నా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అంటే ఇష్టం. సైకో ఆనందం అంటారు. నువ్వు ఏదైనా అనుకో, నీకు నచ్చినట్టు నువ్వు వీడియోస్ చేస్తావు, నాకు నచ్చినట్టు నేను కామెంట్స్ పెడతాను. నచ్చినట్టు కామెంట్ పెట్టచ్చు. అది నువ్వు నాకు చెప్పకూడదు. దాన్ని ఇంకెవరికి చెప్పాలి? నీకు నువ్వు చెప్పుకోవాలి, అది నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో. పబ్లిక్ గా వీడియోలో అది చెప్పు. నువ్వు పబ్లిక్ గా కామెంట్ పెడుతున్నావు కదా, నా ఇష్టం. అది ఇంకా పబ్లిక్ గా వీడియో పెడుతున్నావు, నీ పబ్లిక్ కామెంట్ పెడతా. నీ కామెంట్స్ లో నీకు నచ్చినట్టు రియాక్ట్ అవ్వు. నా కామెంట్ మాత్రం రిప్లై రియాక్ట్
పెడతాను, నా ఇష్టం, అది నా సోషల్ మీడియా, నా ఛానల్, నా ప్లాట్ఫామ్, అన్ని నావి, పెడతాను. కామెంట్స్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎందుకు భయపడను, నాకే డౌట్. పాటలు పడు, కామెంట్స్ పడు, నాలంటూ పెడతానే ఉంటారు. పెట్టుకో, పెట్టుకుంటే మాత్రాన ధరణి ఛానల్ మూసేస్తుంది అనుకోవడం తప్పు అనమాట. అర్థం చేసుకోండి. ఇది చెప్పినాను వినవు. ఏనాను నా ఇష్టం, నాది. నీకు నీ ఇష్టం ఉన్నప్పుడు నాకు నా ఇష్టం ఉండదా? ఆ? ఏటమ్మా ఏటే ఏటి 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 సో ఇలా ఉందన్నమాట ఈరోజు అల్లరైతే. ఇంకా ఇప్పుడు పడుకుని పోతాం. నైట్ ఆల్రెడీ 11:30 అవుతుంది. ఇలా అయితే పడుకోవట్లేదు అనమాట. నాకైతే నిద్ర వస్తుంది. ఇప్పుడైతే పడుకుని పోతా. సో ఇదే అండి, గుడ్ నైట్, బాయ్ బాయ్. రాని బాయ్, బాయ్. స్వీట్ డ్రీమ్.